पठते भक्ति संयुतः रुद्रलोकमवाप्नोति गणो भूत्वा वसेत्चिरम् अध्याय श्लोकपादं वा नित्यं यः पठते नरः स याति नरकां यावत् मनुकालं वसुन्धरे। एकाध्यायं तु यो नित्यं पठते భక్తి సంయుత. ఎవరైతే ఒక్క అధ్యాయం భగవద్గీతలో ఒక అధ్యాయం భక్తితో చెప్పుకుంటాడు, భక్తితో వాడికి అర్థం తెలియవలసిన పర్లేదు, అర్థం తెలియకపోయినా పర్లేదు, భక్తిగా ఒక్క అధ్యాయమునైనా సరే, రోజు ఒకే అధ్యాయమైనా సరే, లేదా రోజుకు ఒక అధ్యాయమైనా సరే, 8 అధ్యాయాలు ఉంటాయి, ఒక అధ్యాయం ఏదైనా చెప్పుకోవచ్చు, రోజు ఒక అధ్యాయమైనా సరే చెప్పుకుంటే అతనికి శరీరం విడిచిపెట్టిన తర్వాత రుద్రలోకం సంప్రాప్తిస్తుంది. రుద్రలోకంలో ఏమవుతుందంటే, రుద్రలోకం అంటే ఏమంటే గణో భూత్వా వసేత్ చిరం, గణాలతో కలిసి నివసిస్తుంది. ఈ రుద్రలోకం అనేది ఏంటంటే రోదయతి రుద్ర. రోదయతి, ఎవడన్నా పని చేయలేదని అనుకోండి, పని ఏం చేస్తారు, పని చేసేటట్లుగా చేస్తారు. తల్లిదండ్రులు అయితే చిన్నపిల్లవాడిని ఏం చేస్తారు, దండన చేస్తారు, దండన చేసి ఆ పని చేసేటట్లుగా చేస్తారు. ఈ రుద్రుడు ఏం చేస్తారంటే, రుద్రలోకంలో ఉండేటువంటి ఈ రుద్ర దానికి అర్థం ఏంటంటే, నువ్వు ఎందుకోసం భగవద్గీతను పట్టుకున్నావు, మోక్షం కోసం. మోక్షం కోసం అంటే నీకు మధ్యలో ఏది నిన్ను అడ్డంకుగా మోక్షం కలగజేస్తుంది, నీ కర్మలు నీకు మోక్షం కలగజేస్తాడు. ఈ రుద్రస్వరూపంగా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, నీ అడ్డంకిగా వస్తున్న చూడు, వాళ్ళను పట్టుకొని పీడిస్తారు, కర్మలను పీడిస్తారు. వాడిని ఎందుకు వచ్చి పీడిస్తున్నావు, ఎందుకు ఆ స్థితి ఎట్లా వచ్చింది? భగవద్గీతను ఒక అధ్యాయాన్ని పారాయణం వీడు భక్తితో చెప్పుకునే దాని వలన ఇప్పుడు ఆ కర్మలని రుద్రులుగా ఉండేటువంటి వీళ్ళు పీడిస్తారు. అంటే ఇప్పుడు వీడికి ఏమవుతుంది, ఆయన మేము బహుమతి అనేంత పరిస్థితిని తెప్పిస్తుంది. గణో భూత్వా వసేత్సిరం, అక్కడ ఉండే గణాలతో ఇద్దరు కలిసి ఉంటారు, అంత స్థితి వస్తుంది. సరే, వాళ్ళకి పరిస్థితి. ఇంకొకరు అధ్యాయ శ్లోకపాతం వా, ఒక అధ్యాయం చెప్పుకొని ఇంకొక అధ్యాయంలో ఇంకొక శ్లోకాన్ని చెప్పుకుంటే అది ఒక అర్థం. కానీ ఇక్కడేమంటున్నాడంటే, ఇంకొంతమంది ఇంకేమన్నారంటే, నువ్వు అధ్యాయం కూడా పారాయణం చేయలేవు, ఒక శ్లోకంలో 4 లైన్లు ఉంటాయి, ఒక్క లైన్, ఒక పాదం, శ్లోక పాదం బాగా అంటాడు, శ్లోక పాదం ఒక్క పాదం. నిత్యం పఠితే, రోజు నిత్యం దాన్ని పట్టుకుంటే పఠితే సహా అతను యాతి నరతాం యావత్, వాడు మనిషిగానే పుడతాడు. ఎంతకాలం? మనుక. ఒక ప్రజాపతి కాలంలో 14 మంది మనువులు ఉంటారు. 14 మంది మనువులు ఉంటారు. అంటే ఇప్పుడు ఈ సృష్టి పుట్టింది కదా, ప్రళయం అయ్యేంత మధ్యలో మనువులు 14 మంది మారుతారు. ఒక
ఒక్క మనువు కాలము వీడు మనిషిగానే పుడతాడు. నా రా అంటే దాని అర్థం ఉంటుంది. ఋష్యతే ఋషి అంటే ఋషి. ఒక ఋషిగా ఉండి ఈ జన్మలో వాడు మళ్ళా పతనం కాకుండా ఉండేటువంటి స్థితిని కలిగించేదేదో దానిని నరుడు. మనిషి కదా అంటారు వీళ్ళందరినీ. మనిషి అని ఎందుకన్నారంటే మనువు యొక్క సంతానం కాబట్టి మనిషి. మను ధర్మశాస్త్రం ఉంది కదా, విన్నారు ఎప్పుడన్నా మీరు? మను ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అనేది విన్నారు కదా. అది మనువు అని ప్రజాపతి మహాత్ముడు ధర్మశాస్త్రాన్ని రాసి వాళ్ళ సంతానానికి నానే ఇలా ఉండండి, ఇలా జీవించాలి అని చెప్పినారు. దాన్ని మను ధర్మశాస్త్రం అన్నారు. మనమందరూ మనువు యొక్క సంతానం కాబట్టి మనిషి. అంతేకాకుండా నరుడు అని కూడా పేరు. నరుడు అంటే వీడు ఋషి అయిపోయేదానికి వీడికి అవకాశం ఉంది కాబట్టి వీడికి అటువంటి స్థితిని పొందేటట్లుగా ఒక ప్రజాపతి అంటే వీడు ఒక ప్రజాపతి కాలంలో మనిషిగానే పుడుతూ ఉంటాడు. ఇది వేరే జన్మలు రావు. వీడు కర్మలు చేసి ఉన్నా సరే, ఎందుకంటే ఆ కర్మలు వీటిని బంధిస్తాయి. అయితే ఈ ప్రభావం పైకి వచ్చి ఈ ప్రభావము దాన్ని బారగా నెట్టి వీడు మనిషిగా పుట్టేట్లు చేస్తాడు. వీడు మనిషిగా పుట్టేట్లు చేస్తే ఈ మనిషిగా పుట్టి దాన్నంతటినీ వీడు అధిగమించవచ్చు. జ్ఞానం చేత ఆ కర్మలన్నింటినీ నశింపజేయవచ్చు. అందుకని వీడు మనుకాలం కోసం ఒక అంటే ఆ మనుకాలం ఈ 14 మంది మనువులు చెప్పాం కదా ఒక ప్రజాపతి కాలం. ఈ 14 మంది మనువుల కాలంలో ఒక్క మనువు కాలం మనిషిగా. అది ఆ ఒక్క శ్లోక పాదానికి ఉండేటువంటి సరే. ఓం తత్సత్.